నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని కోడిచెల్ల గ్రామంలో గ్రామీణ ప్రజల కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు పోతంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కోడిచెల్ల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. డాక్టర్ కేవీ రెడ్డి మెమోరియల్ కంటి ఆసుపత్రి మరియు లయన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కోటగిరి పోలీసు ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని పెద్దలు, స్కూల్ పిల్లలు, వృద్ధులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుణ్య అర్జున్ మాట్లాడారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మోతిబిందు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు ఇప్పటివరకు 58 మంది వరకు చూపించుకోవడం జరిగింది. దాంట్లో మొత్తము 16 మందికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించాము. వారికి తదుపరి నంతరము వీరికి ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. వీరికి ఈ ఆపరేషన్ అటువంటి ఏదైతే ఉందో ఆధార్ కార్డు ద్వారా ఉచితంగా నిర్వహించబడుతుంది. వారికి భోజన సౌకర్యం కూడా ఉంటుంది. మరియు వాహనంలో తీసుకెళ్లి మళ్ళీ వదిలేసే కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవలు ప్రతి గ్రామంలో ప్రతిరోజు నిర్వహిస్తుంటాము. అయితే ఈ పోతంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాత్రికేయులు వారు చెప్పడం జరిగింది, సార్ మా ఆధ్వర్యం కూడా మేము కూడా సమాజ సేవలో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పడం ద్వారా మా యొక్క లయన్స్ కంటి ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఫౌండర్ అయినటువంటి బశ్వేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఆయన కూడా ఓకే అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ గ్రామంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి నిర్వహించినటువంటి ఈ యొక్క పాత్రికేయులు మరియు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు మరియు పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారికి కూడా అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు.